రోజు మనం తినే రెగ్యులర్ ఆహారమే కాకుండా మధ్య మధ్యలో ఇలా రాగి సంకటి తినటం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో ఉండే కాల్షియము, ఐరన్, కార్బోహైడ్రేట్స్ వల్ల ఫైబర్ కూడా ఉంటుంది. రక్తహీనత తగ్గిద్ది, ఎముకలకు బలంగా ఉంటుంది, మంచి శక్తిని ఇస్తుంది రాగి సంకటి. అందువల్ల ఇది రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా తింటారండి. మనం కూడా ఇప్పుడు అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా ఎక్కువగా తింటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా రాగి సంకటిని కూడా అందరూ చేసుకుని తింటున్నారు. ఏముందండి, ఒక గ్లాసు బియ్యానికి 5 గ్లాసులు నీళ్లు పోసేసి బాగా మెత్తగా ఉడికించి దీన్ని ఉడికాక మనం రాగిపిండి నీళ్ళల్లో కలిపి బాగా వేసి కలుపుకోవాలన్నమాట. ఈ రాగి సంకటి తినడం వల్ల పొట్ట నిండుగా అనిపిస్తుంది. అందువల్ల బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. ఎక్కువ ఆహారం తినలేము కాబట్టి ఇది తినగానే మనకి కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుంది. నాటుకోడి కూర కానీ పప్పుతో కానీ రాగి సంకటి చేసుకొని తిన్నామనుకోండి చాలా బాగుంటుంది. రక్తహీనత ఉన్నవాళ్ళు ఈ రాగి సంకటి వారానికి 2 సార్లు అలా చేసుకొని తినటం వల్ల రక్తం వృద్ధి చెందిద్ది. అలాగే ఎముకలు కూడా చాలా దృఢంగా తయారవుతాయి. ఓన్లీ రైస్ తినడం వల్లనే కాకుండా మధ్య మధ్యలో ఇలా రాగి సంకటి, రాగులతో సంకటి చేసుకొని రాగి పిండితో తినడం వల్ల ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది అనమాట. మంచి శక్తిని ఇచ్చిద్ది. ఇది మన నీరసాన్ని తగ్గించిద్ది. పిల్లలు, పెద్దలు కూడా అందరూ రాగి సంకటి చేసుకొని తినటం వల్ల శరీరం దృఢంగా తయారవుతుంది. పద్దాక మనం హాస్పిటల్ వెళ్ళే అవసరం కూడా తక్కువగా ఉంటుంది. బలమైన పోషకాలు ఉంటాయి. ఫైబర్ ఉండటం వల్ల దీనిలో జీర్ణక్రియ కూడా బాగా మెరుగుపడుతుంది అనమాట. అన్నం బాగా మెత్తగుడిగాక మనం రాగి పిండేసి నీళ్ళలో కలిపి వేసి బాగా చాలాసేపు గట్టిగా తిప్పాలండి. బాగా కలవాలి. ఈ పిండి అంతా అన్నంతో పాటు కలిసి రెండూ కలిసి మెత్తగా ఒక సంకట్లా తయారయ్యాక దాకా మనం తిప్పాలి. అందులోకి మనం కొద్దిగా మన టేస్ట్కి సరిపడినంతగా నెయ్యి వేసి తిప్పుతూ ఉండాలి. అసలు రుచి అండి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రాగి సంకటి కోడి కూర వేసుకొని తింటే దాని రుచి అసలు చెప్పలేమండి. ఇప్పుడు రెస్టారెంట్లో కూడా రాగి సంకటి అమ్ముతున్నారు. రాగి ముద్దని చేసి రాగి ముద్ద, చికెన్ పులుసు అని అట్లా పెడుతున్నారండి. మనం ఇంట్లో వారానికి 2 సార్లు తీరిగ్గా ఉన్నప్పుడు ఆదివారాలు కానీ వేరే రోజుల్లో కూడా చేసుకొని తినడం వల్ల నీరసం తగ్గిద్ది. తక్షణం మనిషి రోజు రోజుకి దృఢంగా తయారవుతారండి. మనం ఎక్కువగా హాస్పిటల్స్ వెళ్ళి మందులు తెచ్చుకునే పని కూడా ఉండదు. ఈ పాతకాలం వాళ్ళు ఇటువంటి ఆహారాలు తినడానే వాళ్ళకి ఏ అనారోగ్యాలు లేకుండా చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు వచ్చిన జంక్ ఫుడ్లు ఇవన్నీ తిని ఇలాంటి ఆహారాలన్నీ మర్చిపోతున్నారు అందరూ తప్పకుండా ఇలాంటి ఆహార పదార్థాలు చేసుకొని పిల్లలకు అలవాటు చేసి మీరు కూడా తీసుకోండి. ఉడికి చక్క మెత్తగా ఉడికిపోయింది. రుచి కూడా చాలా బాగుంటుందండి. టేస్ట్ ఎప్పుడెప్పుడు ఒకసారి మనం తిన్నామంటే ఆటోమేటిక్గా అదే అలవాటు పడిపోయింది. చాలా బాగున్నట్టుగా చాలా బాగుంటుంది కూడా. ఇది అధికమైన కాల్షియం ఉంది, ఐరన్ ఉంది, కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి దీనిలో, ఇంకా ఫైబర్ ఉంది. మన శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ ఎక్కువ మోతాదులో రాగిలో ఉన్నాయి. అందువల్ల రాగి పిండిని చాలా తేలిగ్గా సులభంగా చేసుకునే ఆహార పదార్థం అనమాట. ఏమి లేదండి, వెంటనే రెడీ అయిపోయింది. ఇంకా మనం చికెన్ పెట్టుకొని కోడి కూరతో రెడీ చేసుకొని తినటం.